హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. నేనైతే ఈరోజు పాల మీగడతో తీసిన నెయ్యి చేద్దాం అనుకున్నానండి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి, అంతే. దాంట్లో ఒక 20 డేస్ నుంచి నేను తీసి పెడుతున్నాను. సో చిన్న బౌల్ అండి, పెద్దదేం కాదు, చిన్న క్యారీ బాక్స్. నేను ఫస్ట్ ఒక హాఫ్ తీసుకొని ఒక మిక్సీకి వేస్తున్నానండి. కొన్ని వాటర్ వేసుకున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ చేయాలండి. మధ్యాహ్నం చేస్తే అయితే రాదు, వస్తుంది, బట్ వాటర్ కూల్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. సో అలా లేకుండా ఎర్లీ మార్నింగ్ మనం చేసేసామంటే మనకి వెన్న అనేది ఈజీగా వస్తుంది. సో మిగతాది కూడా నేను అంతా వేసేసి తీసానండి. సో నాకైతే వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది. మధ్యాహ్నం చేస్తే మాత్రం కొంచెం రాదండి. మనకి ఎర్లీ మార్నింగ్ చేస్తే ఈ విధంగా వెన్న అనేది ఈజీగా వస్తుంది. సో చూడండి నాకు ఎలా వచ్చింది, చూసారు కదండి. దీనంతా నేను ఒక ముద్దలాగా చేశానండి. నాకైతే ఇట్లా ఒక ముద్దలాగా అయిపోయింది, ఒక బౌల్ వచ్చేసింది. సో దీనంతా మనం వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇట్లా స్మాష్ చేస్తూ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే అంత వెళ్ళిపోతుంది వాటర్లోకి. సో నేనైతే వాటర్ నీట్గా వేసి స్మాష్ చేసి తీసుకున్నానండి. అంతేకాకుండా సెకండ్ టైమ్స్ 2 టైమ్స్ కడగాలండి. ఇది 2 టైమ్స్ వాష్ చేస్తే మనకి బాగా క్లీన్గా ఉంటుంది. సో నేను అందుకనేసి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కూడా వాష్ చేశానండి. వాటర్ అయితే వేరే తీసుకోవాలండి. అదే వాటర్తో మళ్ళీ 2 టైమ్స్ అని అదే వాటర్లో వాష్ చేయకూడదు. నెక్స్ట్ వేరే వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి మళ్ళీ ఆ ముద్ద వేసి మళ్ళీ స్మాష్ చేసి చేసుకోవాలండి. సెకండ్ టైం వేసేటప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసానండి. 1 స్పూన్ సాల్ట్ వేసి అంత వేసానండి. ఎందుకంటే మనం స్టోరేజ్గా పెట్టింటాం కాబట్టి స్మెల్ వస్తుంది. సో అందుకని నెక్స్ట్ మనం నెయ్యి అయిన తర్వాత కూడా మనకి స్టోరేజ్గా ఉంటుంది కాబట్టి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి. సో నేను దాన్ని అయితే అదంతా ఒక బౌల్ తీసుకొని మరగబెడుతున్నానండి. ఇది చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం పక్కనే ఉండాలండి, లేకపోతే మనకంతా మాడిపోతుంది. సో అలా కాకుండా మనం పక్కనే ఉండి అట్లా తిప్పుతూ చేసుకోవాలండి. చూసారు కదా, మనకంతా కరిగిపోతుంది. అంతా కరిగిపోయి మనకి బబుల్స్ లాగా వచ్చేస్తుందండి. అట్లా కొద్దిసేపు పెట్టుకోవాలండి. అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై అయితే పెట్టుకోకూడదు. లో పెట్టుకుంటే మనకి స్లోగా అవుతుంది, బాగా వస్తుంది, తొందరగా అయిపోతుంది. ఇదేం ఎక్కువసేపు పట్టదు. సో ఇలా అయిపోయిన తర్వాత నాకు ఈ బబుల్స్ వచ్చింది చూడండి. ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. గోల్డెన్ కలర్ వచ్చిందండి నాకైతే. ఖచ్చితంగా ఈ కలర్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్. ఇంకా చూసారు కదండి. సో నేను దీంట్లోకి అయితే బాగా టేస్ట్ ఉండాలి, స్మెల్ ఉండాలని ఒక తమలపాకు అయితే వేసానండి. చూసారు కదండి. ఒక తమలపాకు వేస్తే మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. దీంట్లోకి పసుపు కూడా వేస్తారు. సో నేనైతే పసుపు వేయలేదు, న్యాచురల్ కలరే ఉన్నాయి అని చెప్పి ఇలాగే పెట్టాను. ఇంకా వదిలేయాలండి, దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా డార్క్గా వచ్చేస్తుంది. సో మనకి ఇంకా అయిపోయిందండి. చూసారు కదండి, మనకి ఎంత క్లియర్గా ఉందో నెయ్యి అనేది బాగా కనిపిస్తుంది. ఇది అంతా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బయట ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందండి. దీనంతా నేను వడగొట్టుకుంటున్నానండి నీట్గా. చూసారు కదండి, మొత్తం తీసేసుకోవాలండి. ఇదంతా కింద అడుగు ఉంటుంది కాబట్టి సో అదంతా మనకి రాకుండా నీట్గా మనం వడగొట్టుకుంటే బాగుంటుందండి. కొద్దిసేపు అలాగే వదిలేస్తే ఆ దాంట్లో ఉండేది కూడా మనకంతా కింద పోతుంది కాబట్టి సో మనకి ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది. నాకైతే చాలానే వచ్చిందండి. ఒక బౌల్ అయినా కూడా, ఒక చిన్న బాక్స్ అయినా కూడా ఒక ముద్ద వచ్చింది కాబట్టి నేనైతే స్టోరేజ్కి దీంట్లో తీసుకుంటున్నానండి. చూసారు కదండి, నేను దీంట్లో అయితే స్టోరేజ్ చేసుకుంటానండి. బాగా వచ్చిందండి నాకైతే. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. సో నాకు ఈ బౌల్ నిండా అయ్యిందండి. ఈ గాజు గ్లాస్ నిండా అయ్యి ఇంకొంచెం మిగిలింది. ఒక 20 డేస్కి చూసారు కదండి, ఇంత అయింది నాకైతే. అంతే అండి. తర్వాత మనం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అవుతుందండి. దీన్ని మనం స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇది ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను చూడండి. పూసగా నెయ్యి వచ్చిందండి నాకైతే. ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఎలా వచ్చింది చూడండి, మీకు కనిపిస్తుంది కదా, బాగా పూసగా నెయ్యి అంటారు కదా. సో ఆ విధంగానే నాకైతే వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.